హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము శ్రీ మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ దగ్గర ఉన్నాము. టెంపుల్ వచ్చేసి వెంకటగిరి గ్రామం, ఇది వల్గొండ మండలము, యాదాద్రి భువనగిరి డిస్టిక్ కింద వస్తుంది. ఇక్కడ లక్ష్మీనరసింహస్వామి స్వయంగా వెలిసిండు. లక్ష్మీనరసింహస్వామి అవతారం ఇక్కడ చూసుకుంటే మనకు మత్స్య రూపంలో ఉంటారు. విష్ణుమూర్తి ఇక్కడ లక్ష్మీనరసింహస్వామికి అవతారం ఎత్తిందని చెప్పి చెప్తారు. కొండపైన స్వామివారు మత్స్య రూపంలో అంటే చేప రూపంలో ఉంటారు. చేపలకి విష్ణునామాలు ఉంటాయని చెప్పి చెప్తారు. ఒకసారి మనం టెంపుల్ దర్శనం చేసుకొని స్వామివారిది టెంపుల్ సంబంధించిన వివరాలు పూర్తిగా తెలుసుకున్నాం ఈ వీడియోలో. ఫ్రెండ్స్, పూర్వం వ్యోముల అనే ఋషులు ఒక మంచి ప్రాంతం గురించి వెతుకుతున్నారు. జనసంచారం లేనటువంటి ప్రశాంతంగా ఉన్నటువంటి ప్రాంతం గురించి వెతుకుతుండగా ఈ యొక్క మత్స్యగిరి కొండపైకి చేరుకుంటారంట. ఇది బాగుందని చెప్పేసి ఇక్కడ ఋషులు తపస్సు చేస్తుండగా ఎవరైతే రాక్షసులు ఉంటారు కదా, రాక్షసులు వాళ్ళకు విఘాతం కలిగించారంట. ఆ తపస్సుకి లక్ష్మీనరసింహస్వామి హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత ఈ ప్రశాంతమైన కొండపైకి చేరుకున్నారంట అప్పటికి. సో చేరుకున్న తర్వాత ఈ ఋషులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ తపస్సు చేసినటువంటి వాళ్ళకు విఘాతం కల్పించినారు కదా, ఎవరైతే రాక్షసులు ఉన్నారో వాళ్ళ తపస్సుకు భంగం కలిగించారు కదా. కలిగించిన వెంబటే ఈ యొక్క లక్ష్మీనరసింహస్వామిని వేడుకున్నారంట. స్వామి, మమ్మల్ని ఈ దుష్టుల నుంచి కాపాడండి అని చెప్పేసి. ఆ తర్వాత లక్ష్మీనరసింహస్వామిని వాళ్ళని సంహరించండి అని చెప్పేసి చెప్తారు. ఇక్కడ ఈ మత్స్యగిరి కొండకు అంత ప్రాధాన్యత, విశిష్టత ఉందని చెప్తారు. ఇంకా ఈ టెంపుల్కి సంబంధించినటువంటి మరియు స్వామికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనము ముందుగా తెలుసుకుందాము. ఫస్ట్ మనమైతే స్వామి దర్శనానికి వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఎదురుగా ఉన్నాము. ఇప్పుడు ఎంట్రన్స్లో ఉన్నాము. చూడండి, మనకి లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే అది ఒక మండపంలాగా ఏర్పాటు చేశారు. కళ్యాణ మండపం కూడా, స్వామివారికి కళ్యాణం కూడా జరిపిస్తారు అనుకుంటా. అక్కడ ముందుగా కనుక్కుందాము. ఇక్కడైతే ఎంట్రన్స్ చూడండి ఇట్లా ఉంది. అక్కడ పాదాలు మనం కడుక్కోవడానికి అక్కడ వాటర్ ఏర్పాటు చేశారు. చూడండి, మొత్తం పూర్తిగా కొండపైన ఉన్నాం మనము. చాలా నేను చూపిస్తాను తర్వాత. ఈ ప్రదేశం మాత్రం చాలా బాగుంది, ప్రశాంతంగా. చూడండి, చాలా బాగుంది. మనము స్వామి దర్శనాన్ని చేసుకున్నాం ఇంకా వెళ్ళి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము లక్ష్మీనరసింహస్వామి, మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి వెళ్తున్నాము. ఇక్కడ చూసుకుంటే మనకి చూడండి, ఎంట్రన్స్లో మనకు చూసుకుంటే మనము కింద నుంచి వస్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే మనకు ధ్వజస్తంభం కనబడుతుంది. మనకి ఏర్పాటు చేశారు ధ్వజస్తంభం. చూడండి, ఇక్కడ ముందరికి కోనేరు ఉంది. నేను చూపిస్తా కోనేరు. ఎప్పటికీ ఇందులో వాటర్ ఉంటుందంట కోనేరులో. ఎంత ఎండబడినా కూడా ఇక్కడ మొత్తం బండి ఉన్నది. బండి ఉన్నా కూడా ఆ వాటర్ ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పి తెలియదు ఎవ్వరికి. చూడండి, నేను చూపిస్తాను. మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ దగ్గర ఏర్పాటు చేసినటువంటి ధ్వజస్తంభం దగ్గర ఉన్నాం మనము. ఒక్కసారి చూడండి, ధ్వజస్తంభం కూడా చాలా బాగుంది. ఈ ప్రదేశం మాత్రం చాలా బాగుంది. పైన అసలు విశాలంగా మంచిగా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఈ టెంపుల్ ఉంది. ఒక్కసారి చూడండి, ఇక్కడ చెప్పిన కదా స్వామివారి కొలను ఇది. ఈ కొలంలోనే చేపలు ఉంటాయి. ఏవైతే నామం ఉంటుందని చెప్పిన కదా, విష్ణునామాలు అని చెప్పి, ఆ చేపలు ఇందులోనే ఉంటాయి. నేను చూపిస్తాను, అవి కనబడతాయి ఖచ్చితంగా. ఫ్రెండ్స్, మనము టెంపుల్ ఎంట్రన్స్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్లోకి వస్తే ఇక్కడ చూస్తున్నాం కదా, కేశఖండనశాల అని చెప్పి ఉంది. ఎవరైతే కోరికలు నెరవేరిన తర్వాత స్వామివారికి తలనీయాలు ఇస్తాను మొక్కుకుంటారు చూసారు కదా, వాళ్ళకి ఇక్కడ ఏర్పాటు చేశారు. చూడండి, భక్తులు వచ్చేసి ఇక్కడ తలనీలాలు సమర్పిస్తారు స్వామివారికి. ఇక్కడ వచ్చినాక పైన వాటర్, ఉచితంగా వాటర్ తాగడానికి ఇక్కడ ఏర్పాటు చేశారు. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మనం మొత్తం కొండపైన ఉన్నాం. ఇంకా ఇదంతా రాయి పైన ఉన్నాము. ఈ రాయి పైన ఏర్పాటు చేశారు మనకి వాటర్ కూడా. చూడండి, మనం చేతులు కాళ్ళు కడుక్కున్నా కూడా జరిమానా అని చెప్పి రాశారు. 100 రూపాయలు జరిమానా అని చెప్పేసి. చూడండి, ఎండ మాత్రం చాలా విపరీతంగా ఉంది ఈరోజు ఎందుకో మరి. ఇక్కడ నుంచి చూసుకుంటే టెంపుల్ చూడండి ఎంత బాగున్నదో, లక్ష్మీనరసింహస్వామి టెంపుల్. ఫ్రెండ్స్, ఇప్పుడు టెంపుల్ వెనక భాగంలో ఉన్నాం ఇప్పుడు మనము. ఇక్కడ చూసుకుంటే ఎండ మాత్రం విపరీతంగా ఉంది ఈరోజు, చాలా ఎండ ఉన్నది ఇక్కడ. సో మనం టెంపుల్ వెనక భాగంలో ఉన్నాము. ఒకసారి చూడండి, ఇక్కడ వచ్చినటువంటి భక్తులకి చల్లగా ఉండడానికి కోసము ఆ పైన వేసేసి ఏర్పాటు చేసారు. ఎండ చాలా ఉన్నది. ఇక్కడ జూన్ 9 నుంచి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతున్నాయంట. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ వచ్చేసి ఆ బ్రహ్మోత్సవాల్లో పాల్గొనండి. నేను ఈ టెంపుల్ సంబంధించిన లొకేషన్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక ఒక్కసారి చూడండి, మన వెనకాల నుంచి ఉన్నాము, స్వామివారి టెంపుల్ వెనకాల ఉన్నాము. మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ వెనకాల ఉన్నాము ఇప్పుడు. చూడండి,
టెంపుల్ మాత్రం చాలా బాగుంది, నాకైతే మస్తు అనిపించింది. మీరు కూడా ఎప్పుడన్నా ఒకసారి టైం తీసుకొని ఇక్కడికి రండి, చాలా బాగుంది. ఎవరైతే మునులు అని చెప్పుకున్నాం కదా, వారు స్వామివారి అభిషేక పూజ తీర్థానికి పొలంలోకి వెళ్ళి వాటర్ తీసుకొని స్వామివారి అభిషేకానికి అని చెప్పేసి వెళ్ళినప్పుడు అక్కడ స్వామివారు మత్స్యావతారంలో వారికి దర్శనం ఇచ్చినట్ట. అదే మత్స్యావతారం అంటే మత్స్య అని అంటే చేపలు అని చెప్తాం కదా, ఆ చేపలు ఏవైతే ఉంటాయో ఇక్కడ అవన్నీ స్వామివారి విష్ణునామాలతో ఉంటాయి. అవి నేను వీలుంటే అవి మీకు చూపిస్తాను. టెంపుల్ మాత్రం చాలా బాగా అనిపించింది నాకైతే. ఒక్కసారి వచ్చి మీరు కూడా దర్శనం చేసుకోండి, ఓకేనా ఫ్రెండ్స్. మనము స్వామివారి దర్శనానికి వెళ్ళే ముందు మనకు అక్కడ నుంచి వస్తుంటే రైట్ సైడ్లో మనకి చూసుకుంటే ఇక్కడే ప్రసాదము అంటే టోకెన్లు కూడా ఇస్తారంట. ఇక్కడే రాసింది చూడండి ఒకసారి. రైట్ సైడ్లో మనకి ఏదైతే ఎంట్రన్స్ నుంచి వస్తాం కదా, వచ్చినప్పుడు రైట్ సైడ్లో మనకి ప్రసాద విక్రయశాల ఉంది ఇక్కడ. అదేవిధంగా అక్కడ ఎవరైతే స్వామివారికి ఏమైనా మనం పూజ చేయించాలనుకుంటే ఆ ముందర ఉంది చూడండి ఒకసారి. ఆ షాప్లో మనకి అన్నీ లభిస్తాయి స్వామివారికి ప్రత్యేకంగా ఏమైనా పూజలు చేయించాలంటే. సో టెంపుల్ మాత్రం చాలా బాగుంది. నేను ఇక్కడ నుంచి చూపిస్తాను మీకు ఎంత హైట్లో ఉన్నాం అనేది. ఒకసారి స్వామివారిని దర్శించుకోండి, చాలా మంచి జరుగుతుంది. ఒక్క రోజు మన స్వామివారికి కేటాయిస్తే ఏమవుతుంది చెప్పండి, ప్రశాంతమైన వాతావరణము. కాస్త ఇప్పుడు ఎండలు ఉన్నాయి కాబట్టి ఎండ అనిపిస్తుంది, కానీ ఈ వర్షాకాలం కానీ చలికాలం కానీ చాలా బాగుంటుంది ఇక్కడ. ఒక్కసారి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోండి. లక్ష్మీనరసింహస్వామి యొక్క దర్శనానికి ఇక్కడ నుంచి వెళ్ళాలి మనము. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే టికెట్ కౌంటర్ ఉంది. ఏదైతే స్వామివారికి ప్రత్యేకమైన పూజలు చేయించాలనుకుంటున్నాం కదా, అర్చనలు కానీ ఇంకేమైనా ఇతరత్ర కళ్యాణ మహోత్సవం సంబంధించి టోకెన్లు ఇక్కడే ఇస్తారు. అదేవిధంగా ఇక్కడ మనము పైన బోర్డు చూసుకుంటున్నాం కదా, నిత్య హోమము, నిత్య కళ్యాణము, నిత్య పల్లకి సేవ, ఇలాంటి ఈ స్వామివారికి సేవలన్నీ ఏదేది ఎంత డబ్బులు అనేటువంటిది ఇక్కడ మనకి చూపిస్తున్నారు చూడండి ఒక్కసారి. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం దర్శనానికి అయితే వెళ్తున్నాము. దర్శనం కోసము 5 రూపాయలు తీసుకున్నారు. అర్చన చేయడానికి అయితేనేమో 30 రూపాయలంట అర్చనకి. టోకెన్స్ ఉన్నాయి ఏం చేపియాలన్నా ఇక్కడ చూడండి. ఇప్పుడు మనం దర్శనానికి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు ఏమైనా ప్రత్యేకంగా ఉంటాయి కదా స్వామివారి బ్రహ్మోత్సవాలు ఇలాంటివి జరిగినప్పుడు ఇక్కడ చూడండి బార్గేట్లన్నీ ఏర్పాటు చేసారు. ఇప్పుడు ఖాళీ ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాం. కానీ ఏదైనా ప్రత్యేకంగా ఉన్నటువంటి రోజులు ఏవైతే ఉంటాయో స్వామివారికి ఆ రోజులలో మాత్రం ఫుల్ భక్తులు వస్తారు కాబట్టి ఇబ్బంది అవుతుంది కదా, వాళ్ళ కోసం మార్కెట్స్ కూడా అన్నీ ఏర్పాటు చేసారు అక్కడ పక్కన. సో మనం అయితే ఇప్పుడు డైరెక్ట్ వెళ్ళిపోతున్నాం, ఇంకా స్వామివారి దర్శనానికి వెళ్దాము. వాళ్ళు మనల్ని స్వామివారిని చూపించడానికి అలో చేస్తే ఒకవేళ నేను మీకు చూపిస్తాను, లేదంటే దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ కలుస్తాం. ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు లక్ష్మీనరసింహస్వామి యొక్క ప్రదేశానికి వచ్చినాము. స్వామివారి స్వయంగా వెలిసినటువంటి మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి దగ్గరలో ఉన్నాము. మనకు కనబడుతుంది కదా, ఇక్కడే ఇక స్వామివారి దర్శనం చేసుకొని ఈ యొక్క ప్రాంతం విశిష్టత, అసలు లక్ష్మీనరసింహస్వామి ఇక్కడ వెలిసినటువంటి కారణము, ఎప్పుడు వెలిసిండో అసలు ఈ పూర్తి వివరాలు మనము ఇక్కడ అర్చకులను అడిగి తెలుసుకుందాం. స్వామివారికి హారతి ఇచ్చినారు, వచ్చినటువంటి భక్తులకి హారతి చూపిస్తున్నారు. చూడండి ఒక్కసారి లక్ష్మీనరసింహస్వామిని స్వయంగా వెలిసినటువంటి లక్ష్మీనరసింహస్వామి ఒక్కసారి మీరు కూడా వచ్చి స్వామివారి దర్శనం చేసుకోండి, అంత మంచి జరుగుతుంది. ఫ్రెండ్స్ చూడండి స్వామివారిని స్వయంగా వెలిసిండి ఇక్కడనే లక్ష్మీనరసింహస్వామి, మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి. చూడండి ఒక్కసారి స్వామివారి దర్శనం చేసుకోండి. మీరు కూడా స్వయంగా వచ్చేసి స్వామివారి దర్శనం చేసుకోండి, అంత మంచి జరుగుతుంది. ఈ యొక్క పూర్తి వివరాలను మనం అర్చకులను అడిగి తెలుసుకుందాం ఈ టెంపుల్ సంబంధించి, దేవాలయానికి సంబంధించి, ఓకేనా. శ్రీమత్ పయోనిధినికేతన చక్రపాణే భోగీంద్ర భోగ మరిరాజిత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శతసంజభవాబ్ధిభూత లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం. శ్రీ మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం, గ్రామం వెంకటాపురం, మండలం వొండిగొండ, జిల్లా యాదాద్రి భువనగిరి. ఇదివరకు పూర్వము నల్గొండ జిల్లా ఉండేది, జిల్లాలు మారినాయి కాబట్టి ఇప్పుడు యాదాద్రి భువనగిరి జిల్లా క్షేత్రమైంది. మహాన్వితమైనటువంటి క్షేత్రం. మత్స్యావతారం, దశావతారంలో ఆది అవతారం మత్స్యావతారం. లక్ష్మీనరసింహస్వామి దశావతారంలో ఎట్లా వెలిశారు, ఎక్కడ లేని ప్రపంచంలో విధంగా ఇక్కడ 3 కుండాత్మలు, 3 కోనేర్లు, అందులో స్వామి ప్రత్యక్షమై వెలిసినటువంటి మత్స్యావతారం. మత్స్యావతారం అంటే చేప రూపం. ఎక్కడ లేని విధంగా చేపలకు నామాలు ఎక్కడ కూడా ఉండయి, కానీ ఈ క్షేత్రంలో 3 నామాలు ధరించినటువంటి ఈ యొక్క మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో చేపలు ఆ విధంగా ఉద్భవించారు.
అవి ఎక్కడ ఉద్భవించారు? కోనేరులో ఉద్భవించారు. కాబట్టి ఆ యొక్క కోనేరు దివ్య ఔషధం. స్వామివారు ఎందుగా అంటే మత్స్యావతారంగా కోనేరులో వెలిసారు కాబట్టి వచ్చే భక్తులకు కూడా ఆ యొక్క కోనేరుల చేపలు దర్శనం కానట్లయితే మీద ఉన్నటువంటి స్వామి స్వయంభూ, అది కూడా ఒక చేప ఆకారంగా కలిగి చక్రం దిక్కు చేప యొక్క ముఖంగా, శంఖం దిక్కు చేప యొక్క తోకలాగా, మధ్యంలో స్వామి యొక్క నృసింహస్వామి అవతారం అవతరినటువంటి క్షేత్రం ఇది. ఈ యొక్క మత్స్యావతారంలో ఎక్కడ వెలిసాడయ్యా? కోనేరులో వెలిసాడు. కాబట్టి ఆ యొక్క కోనేరు తీర్థం దివ్య ఔషధం. ఆరోగ్యం బాగలేకున్నా, ఇళ్లల్లో బాగలేకున్నా, పంట చేనులలో బాగలేకున్నా, సత్సంతానం 40 సంవత్సరాలకు కూడా సంతానం కలిగిన వారికి కూడా ఆ తీర్థం ఒక 11 రోజులు ఉదయాన్నే లేచి స్నానం ఆచరించి ఆ యొక్క తీర్థాన్ని ఆచరించినట్లయితే ఆ యొక్క సత్సంతానం కలుగుతుంది, ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి, ఏది అనుకుంటే అది కూడా కలుగుతుంది. ప్రతినిత్యం కూడా ఆ తీర్థంతోనే స్వామికి అభిషేకం గావిస్తారు. కాబట్టి ఆ యొక్క వచ్చినటువంటి భక్తులు ఇదివరకు వెనకటేముండేది, ఇప్పుడంటే ధనధాన్యాదులు పండాలంటే అన్ని ఔషధాలు చల్లాలి. ఇదివరకు ఏం లేకుండేది. స్వామివారి కోనేరులో మునినమా, ఆ యొక్క తీర్థాన్ని సేవించినమా, ఆ యొక్క పంట చేనులలో చల్లినామా. అయితే ఇంటి పక్కన వారు వచ్చినా కానీ ఆ యొక్క పక్కవారితో కూడా మాట్లాడకుండా ఆ యొక్క చేనులలో చల్లేవారు. అప్పుడు ఆ యొక్క పంట చేనులలో విశేషమైన ధనం పనిగేది. ఆ యొక్క ధనాన్ని స్వామి మాకు ఇంత ధనం కలిగినది కాబట్టి ఈ ధనంలో మీకు ఇంత కలుగుతాము. ఆముదాలు ఇప్పుడు ఏమీ లేవు, ధాన్యాలు ఇప్పుడు ఏమీ లేవు. ఇదివరకు ఆముదాలు ఉండేది, గోధుమలు ఉండేది. సో ఆ యొక్క స్వామివారి యొక్క తీర్థాన్ని ఆ యొక్క బాటిల్లో తీసుకుపోయి వారి యొక్క ఇళ్లల్లో బాగలేకున్నా కానీ, ఆరోగ్యం బాగలేకున్నా కానీ సేవించుకుంటూ స్వామివారిని దర్శించుకుంటూ స్వామివారి అనుగ్రహం చేత, ధనధాన్యాదుల చేత, ఆరోగ్యం చేత అన్ని విధాల సుఖ సంతోషాలతో వర్ధిల్లుతున్నారు. జై శ్రీమన్నారాయణ. సో ఫ్రెండ్స్ చూడండి, మత్స్యావతారంలో ఉన్నటువంటి విష్ణునామాలని పోలినటువంటి మత్స్యాలు, చేపలు. ఫ్రెండ్స్ లక్ష్మీనరసింహస్వామి దర్శనం చేసుకున్నాం కదా, ఇంకా పైకి వెళ్దాము. దర్శనం అక్కడ అయిపోయింది మనకి. ఇక్కడ పైకి చూసుకుంటే ఫ్రెండ్స్ స్వామి దర్శనం చేసుకున్నాం కదా, స్వయంగా వెలిసినటువంటి లక్ష్మీనరసింహస్వామి దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ నుంచి కాస్త పైకి వస్తే మనకి ఇక్కడ స్వామివారి లక్ష్మీనరసింహస్వామి విగ్రహం ఏర్పాటు చేశాడు. చూడండి చాలా బాగుంది కదా, ఒకసారి చూడండి. ఇక్కడ లక్ష్మీనరసింహస్వామి దర్శనం చేసుకున్నాము కదా, స్వామివారు ఏర్పాటు చేసినటువంటి విగ్రహం చాలా గంభీరంగా చాలా బాగున్నది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆండాలో అమ్మవారు చూడండి ఏర్పాటు చేసింది ఇక్కడ. చూడండి ఎంత బాగున్నారు అమ్మవారు. ఒక్కసారి చాలా బాగుంది. ఇక్కడ లక్ష్మీనరసింహ స్వామికి కళ్యాణం జరిపిస్తుంది. ఒక 2 నిమిషాలు స్వామివారి కళ్యాణం పాల్గొందాం. అదృష్టం చూద్దాము ఒకసారి. కళ్యాణం కూడా అంటే స్వామివారికి కళ్యాణం జరిపిస్తుంది. కళ్యాణంలో పాల్గొన్నటువంటి భక్తులు చూడండి. లక్ష్మీనరసింహస్వామి దర్శనం చేసుకున్న తర్వాత మరి ఆండాలమ్మని కూడా దర్శనం చేసుకున్నాం కదా. ఆ తర్వాత కాస్త ముందరికి వచ్చిన తర్వాత మనకి శ్రీ అభయాంజనేయ స్వామి టెంపుల్ ఉంది. ఇక్కడ స్వామివారిని కూడా మనం దర్శనం చేసుకున్నాము. అభయాంజనేయ స్వామిని ఒక్కసారి చూడండి. ఆంజనేయ స్వామి ఎంత బాగున్నారో ఒక్కసారి చూడండి. సో అభయాంజనేయ స్వామికి చూడండి ఒక్కసారి. అభయాంజనేయ స్వామి చాలా బాగుంది విగ్రహం మాత్రము. ఒక్కసారి మీరు అందరు కూడా వచ్చేసి దర్శనం చేసుకోండి, చాలా బాగుంది. నేను లొకేషన్ ఇస్తాను. ఇక్కడ చూసుకుంటున్నాం కదా, ఇవి ముడుపులు. ఇవి స్వామివారికి ముడుపులు. మనం ఏదైతే కోరిక కోరుకుంటాం కదా, ఆ కోరిక కోరుకున్న తర్వాత ముడుపులు కడతారంట. మళ్ళీ కోరిక ఏదైతే నెరవేరుతుందో నెరవేరిన తర్వాత వచ్చి ముడుపులు ఇప్పుతారని చెప్పేసి చెప్తున్నారు. ఫ్రెండ్స్ ఇప్పుడు చూసుకుంటే కళ్యాణం, స్వామివారి కళ్యాణం చూసుకున్నాం కదా ఇంత ముందుకు. ఆ తర్వాత స్వామివారికి శావ తీస్తున్నారు చూడండి. స్వామివారి శావకు అంతా సిద్ధం చేస్తున్నారు చూడండి. గోవింద గోవింద.
చూడండి స్వామివారికి సేవ కార్యక్రమం జరిపిస్తున్నారు. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, లక్ష్మీనరసింహ స్వామి సేవ తీస్తున్నారు. చూడండి ఒక్కసారి లక్ష్మీనరసింహస్వామి సేవ తీస్తున్నారు ఫ్రెండ్స్. ఇప్పుడు గుడి చుట్టూరా స్వామివారిని ఒక ప్రదక్షిణ చేశారు లక్ష్మీనరసింహస్వామిని కూడా. కళ్యాణం అనంతరము చూడండి మళ్ళీ టెంపుల్లోకి తీసుకెళ్ళిపోతున్నారు స్వామివారిని. సేవ తీసిన తర్వాత ఒక ప్రదక్షిణ చేశారు సేవతో. చూసినాం కదా, సేవ అయిపోయిన తర్వాత స్వామివారిని యథావిధిగా తీసుకొచ్చి మళ్ళీ దేవుని గుడి దగ్గరికి తీసుకొచ్చేసి ఇక్కడే ప్రతిష్ఠింపజేసారు. ఇంకా వచ్చినటువంటి భక్తులందరికీ తీర్థ ప్రసాదాలు ఇస్తున్నారు. ఫ్రెండ్స్ ఒక్కసారి చూడండి, మనం ఎంత పైన ఉన్నామో తెలుస్తుంది మీకు. చాలా పైన ఉన్నాము, ఒక్కసారి చూడండి. సో ఇక్కడ చూసుకుంటే 3 కొండలు, మనం ఉన్న కొండతో 3 కొండలు, ఆ పక్కన ఒక కొండ, ఇదొక కొండ. ఇక్కడ చూడండి టెంపుల్ చాలా బాగుంది కదా. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇప్పుడు కాస్త ఎండాకాలం కదా, చాలా ఎండలు ఉన్నాయి, కానీ ఈ మొత్తం బండే కదా, వేడికి చాలా వేడి ఉన్నది. ఒక్కసారి మీరు నీడ ఏదైతే సాయంత్రం కానీ పొద్దున కానీ ఎర్లీ మార్నింగ్ వచ్చారు అనుకోండి, చాలా మంచిగా అనిపిస్తుంది ప్లేసు. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ స్వయంభుగా వెలిసినటువంటి లక్ష్మీనరసింహస్వామి పాదాల గుండా ఏదైతే జలము, పవిత్రమైనటువంటి జలము వస్తుంది కదా, ఆ జలము గుండాలు ఉన్నాయి కదా, ఇప్పుడు ఆ గుండాలు నింపుతుందంట. ఆ గుండాల్లో ఇప్పుడు చెప్పినాము కదా, ఆ జలము స్వామివారి పవిత్ర జలం అని చెప్పేసి, ఆ జలము ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఎవ్వరికీ తెలియదంట. ఇక్కడ అది ఎప్పటికీ ఉంటుందంట. 365 days ఎంత ఎండ అయినా కానీ ఏమన్నా రాని, వాటర్ మాత్రం ఎప్పటికీ అట్లే ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే, ఇదంతా బండనే, అసలు వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది తెలియదు. నాకు కూడా ఆశ్చర్యమే అనిపించింది. మొత్తం ఇదంతా బండ. ఇంకోటి ఏంటంటే, మనకి ఇక్కడ చూస్తున్నాం కదా, ఇక్కడ 2 కొండలు కనబడుతున్నాయి కదా. స్వామివారు ఇక్కడ వచ్చినప్పుడు గట్టిగా అరవడం వల్ల ఈ యొక్క 3 కొండలుగా విడిపోయిందని చెప్తారు. చాలా బాగున్నది. మనం చాలా హైట్లో ఉన్నాం ఇప్పుడు. ఆల్రెడీ మీరు చూసుకుంటారు, నేను అక్కడ చూపించినా కదా ఒకసారి మొత్తము. ఒక్కసారి చూడండి టెంపుల్, నా బ్యాక్గ్రౌండ్ ఎట్లా ఉంది, టెంపుల్ మొత్తము చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. స్వయంగా వెలిసినటువంటి మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి యొక్క దర్శనం చేసుకున్నాం కదా. అదేవిధంగా లక్ష్మీనరసింహస్వామిని ప్రతిష్ఠింపజేసినటువంటి విగ్రహాన్ని కూడా మనము దర్శనం చేసుకున్నాము. ఆ తర్వాత అండాల అమ్మవారిని దర్శనం చేసుకున్నాము. అక్కడ నుంచి కాస్త ముందరికి వస్తే అభయాంజనేయ స్వామి యొక్క దర్శనం కూడా మనం చేసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాం. మీరు కూడా ఒకసారి టెంపుల్ని విజిట్ చేయండి, చాలా బాగుంది. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.